శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసింది శివుడు. శివలింగం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. చాలామంది మనల్ని మొత్తం కూడా మభ్యపెట్టి మనల్ని అంతా కూడా దారి మల్పించారు. ఈ ఇంట్లో శివలింగం ఉండకూడదు, ఇంట్లో శివలింగం ఉంటే దోషము, శివుడు శ్మశానంలో ఉంటాడు, ఇవన్నీ తప్పులు చెప్పి మనల్ని ఎంత పిచ్చోడు చేశారు. మన ఒంట్లోనే శివుడు ఉన్నాడు. మన ఒంట్లో శివుడు ఉన్నంతసేపే మనం శివ. మన ఒంట్లో శివుడు వెళ్ళిపోతే మనం శవం. సో ఒంట్లోనే ఉన్న శివుడిని ఇంట్లో పెట్టుకుంటే ఏం తప్పు? తప్పేం లేదు. ప్రతి ఇంట్లోనూ కూడా శివలింగం ఉండవలసిందే. ఏ ఇంట్లో శివలింగం ఉంటుందో ఆ ఇంట్లో అకాల మరణాలు రావు. ఆ ఇంట్లో పలికి అకాలంగా మరణం చేద్దాము అని యమధర్మరాజు రావాలన్నా భయపడతాడు. ఎందుకోసమంటే అకాల మృత్యుహరణం సర్వశత్రు నివారణం అని చెప్పి మనము మంత్రం చదువుతూ మేము తీర్థం ఇస్తాం. ఆ తీర్థం యొక్క ప్రయోజనం ఏంటి అంటే అకాల మృత్యుహరణం అంటే మృత్యువు ప్రతి ఒక్కరికి వస్తుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ అకాల మరణం అనేది రాకూడదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఎందుకోసం అంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి 3 సార్లు ప్రతి మనిషికి గండం ఉంటుంది. 3 గండాలు ఉంటాయి. ఆ 3 గండాలు దాటిన తర్వాత వచ్చేదే వాస్తవిక మరణం. మిగతావన్నీ కూడా గండాలు, అవే అకాల మరణంగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో అలా అకాల మరణం జరగకూడదు. ఎప్పుడూ ఆ శివుడి అనుగ్రహం మన మీద ఉండాలి. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా చెప్పలేడు. ఎందుకోసం అంటే జ్యోతిష్ శాస్త్రం కేవలం 80% మాత్రమే యాక్యురేట్గా ఉంటుంది. 100% యాక్యురేట్ ఉండదు. నేను స్వయంగా చెప్తున్నాను. 80% మాత్రం. మరి ఆ 20% ఏంది అని అంటే కాలం, ప్రకృతి నిర్ణయిస్తుంది. ప్రకృతి ఏ సమయానికి ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తుంది. అది ఆ 20% బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఆ విషయం మీరు గుర్తించండి. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో వశిష్ఠోవా పరాశరన్, వశిష్ఠుడు లాంటి మహానుభావులకు కూడా ఆ 20% తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. కాలం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో కాలానికే తెలుసు. బట్ 80% మాత్రం మనకు తెలుస్తుంది. కానీ మనకి మహర్షులందరూ కూడా చెప్పింది ఏంటంటే నిత్య శివారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి గ్రహబాధలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. కాబట్టి రోజు ఉదయం లేవగానే స్నానం చేసి, ఇగో కనిపిస్తుంది కదా, ఆ శ్రీచక్ర స్ఫటికలింగాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అని చెప్పి ఒక 108 సార్లు అని స్వామివారికి అభిషేకం చేసి తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఒక 2 పుష్పాలు పెట్టి ఒక బిల్వపత్రం పెట్టి దీపం వెలిగించి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి లేదంటే ఒక పండు నైవేద్యం పెట్టేస్తే 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది. ఈ 10 నిమిషాల పూజ మీకు ఆ రోజంతటికి శక్తిని ఇస్తుంది, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. చాలా మందికి నా దగ్గర శ్రీచక్ర స్ఫటికలింగాలు తీసుకున్నారు. మీరు తీసుకునే శ్రీచక్ర స్ఫటికలింగాలన్నీ కూడా నేను శివరాత్రి రోజు మహాభిషేకం చేసి ఇచ్చిన శివలింగాలు. ఆల్రెడీ ఇక్కడ పక్కన చిన్న వీడియో కనిపిస్తుంది చూడండి. నేను మహాశివరాత్రి రోజు శ్రీచక్ర మండలం వేసి ఆ మండలంలో శ్రీచక్ర స్ఫటికలింగాలు పెట్టి పూజ చేశాను. సో ఆ శ్రీచక్ర స్ఫటికలింగాలన్నీ కూడా మీ అందరికీ పూజ కోసం మీకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు శ్రీచక్ర స్ఫటికలింగం కావాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, pradeepjoshi.com అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో కూడా నా పేరు కొట్టచ్చు. ప్రదీప్ జోషి అని కొడితే కనుక నా పేరుతో 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎర్రటిది కండువా కట్టుకొని ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటోతో ఉన్న దాంట్లో ఏంటంటే టోటల్గా ఎడ్యుకేషన్ యాప్ లాంటిది. అంటే నా వీడియోస్ కంటెంట్ చాలా ఉంటుంది. అంటే నా వాయిస్ కంటెంట్, నా వీడియోలు చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి నేను చాలా వీడియోలు చెప్పాను. అన్ని వీడియోలు కలిపి అది ఎడ్యుకేషనల్ యాప్ అనమాట, ఇన్ఫర్మేషన్ యాప్. మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అన్నా సరే నేను టోపీ పెట్టుకున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఉన్నదాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నా ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు కొనవచ్చు డైరెక్ట్గా. సో శ్రీచక్ర స్ఫటికలింగాన్ని శివరాత్రి రోజు నాతో కలిపి మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే మీరందరూ కూడా శివరాత్రికి ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకోసమంటే
తొందరలోనే శివరాత్రి రాబోతుంది కాబట్టి ఆర్డర్ చేసుకుంటే మీరు ఇంట్లో పెట్టుకొని మీకు దీంతో పాటు మీకు కింద బ్రోచర్ ఉంటుంది, ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి, అభిషేకం ఏమేమి తెచ్చుకోవాలి అనేది బ్రోచర్ ఉంటుంది. మీరు ఆ బ్రోచర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మా వెబ్సైట్లో కూడా ఉంటుంది, శివరాత్రి బ్రోచర్ అని ఉంటుంది. సో శివరాత్రి బ్రోచర్ మీరు శివరాత్రి క్లిక్ చేస్తే అక్కడనే బ్రోచర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో పూజా సామాగ్రి అంటే అభిషేకం ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ లిస్ట్ ఉంటాయి, అవన్నీ దగ్గర పెట్టుకోండి. శివరాత్రి రోజు నేను లైవ్గా స్వామివారికి నేను అభిషేకం చేస్తూ ఉంటాను, మీరు కూడా అభిషేకం చేయండి. చూడండి, ఇప్పుడు కాలం మారిపోయింది. ఒకప్పుడు మనము ఇంటికి అయ్యగారిని పిలిపించుకొని పూజ చేయించుకుంటుంటే, ఇప్పుడు పంతులు గారులు దొరకడం కష్టమైపోయింది. పర్వాలేదు, దొరికితే చాలా మంచిది. ఇంటికి పంతులు గారిని పిలిపించుకొని రుద్రాభిషేకం చేయించుకోండి. మహాశివరాత్రి మంచిది. ఒకవేళ పంతులు గారు దొరకలేదు, ఏం టెన్షన్ లేదు. ఆల్రెడీ రుద్రాభిషేకం సంబంధించిన యూట్యూబ్లో బోలెడ్ వీడియోస్ ఉన్నాయి. మంచి వీడియోలు చూసుకొని టీటీడీ వేద పండితులు చదువుతున్న వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో ప్లే చేస్తూ చక్కగా ఆ యొక్క రుద్రాభిషేక మంత్రాలు వింటూ మీరు కూడా అభిషేకం చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేదు. ఒక్క శివలింగం మీ దగ్గర ఉంటే చాలు. అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి అని అంటే మాత్రం ఇదిగో నా వీడియో లింక్ ఆల్రెడీ ఉంది. మేము శ్రీచక్ర లింగం ఎట్లా చేసాము అలా మీరు కూడా చక్కగా శ్రీచక్రం వేసుకోవచ్చు. ఏం అక్కర్లేదండి. ఒక పానబట్టము లేదంటే ఒక పెద్ద ప్లేటు, అందులోపల శివలింగం పెట్టుకోవడము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా తెచ్చుకొని చక్కగా అభిషేకం చేసుకోండి. ప్రతి సోమవారం చేయొచ్చు, ప్రతి మాస శివరాత్రి చేయొచ్చు. నేనేమంటాను అంటే ఆ దేవదేవుడైన శివుడు స్ఫటిక స్వరూపుడు. ఆయన శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. స్ఫటికానికి ఎలాంటి దోషం ఉండదు, ఎలాంటి ముట్టు మైల ఉండదు, మడి ఉండదు, ఏ ఉండదు. ఎందుకోసం అంటే అది నిత్య చైతన్యమైంది. స్ఫటికములో నిత్యము అగ్ని ఉంటుంది, కానీ ముడితే చల్లగా ఉంటుంది. ఆ యొక్క శివుణ్ణి స్ఫటిక స్వరూపంలో పూజ చేయండి. దేవాలయాలకు వెళితే మంచిదే, కానీ అక్కడ ఏమైపోతుందంటే మనం పూర్తిగా నీరసపడిపోతాం. ఆ లైన్లో నిల్చోవడము, హడావిడి, మనకి దర్శనం ఎప్పుడవుతుందని మనం ఆతృత చేయడము, తర్వాత దాహం వేస్తుందనో, అది జరుగుతుందనో, పిల్లలు చూసుకోవాలనో, ఇలా అన్ని టెన్షన్ పడుతూ ఆ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. శివరాత్రి పర్వకాలం. శివరాత్రి ఆ దేవదేవుణ్ణి మీ మనసులో తలుచుకోండి. శివలింగం మీ ఇంటి ముందు పెట్టుకోండి, మీ ఇంట్లోనే పెట్టుకోండి, మీ ముందు పెట్టుకోండి. చక్కగా మీ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవండి, చక్కగా హారతి ఇవ్వండి, స్వామివారికి అభిషేకం చేయండి, అందరికి ఆ ప్రసాదం పంచండి. ఇట్లా ఒక సంబరంగా శివరాత్రి పూజ అందరూ కలిసి చేయండి, భజనలు చేయండి. తర్వాత శివ పంచాక్షరి స్తోత్రం ఉంటుంది, అందరూ కలిసి చదవండి. ఈ విధంగా అందరూ కూడా ఆనందంగా శివరాత్రి పూజ చేయండి. నేను కూడా మా శ్రీచక్రపీఠంలో శివరాత్రి రోజు అభిషేక పూజలు జరుగుతాయి. అక్కడికి కూడా మీరు అందరూ కూడా రావచ్చు. అందరికీ ఆ రోజు శ్రీచక్ర స్ఫటిక లింగాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే డైరెక్ట్గా వస్తారో వాళ్ళకి శ్రీచక్ర స్ఫటిక లింగాలు కేవలం 1100 రూపాయలకి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, బాణలింగాలు. సో మీకు ఆన్లైన్లో మీరు బై చేసుకున్నా సరే మీరు సేమ్ అంతే, 1100 1500 ఏదో ఉంటుంది. మా పిల్లలు రేట్లు చూస్తారు, ఆ ప్రకారంగా మీరు బై చేసుకోండి. కాకపోతే శ్రీచక్ర పీఠానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ యొక్క బాణలింగముతో పాటు ప్రసాదంగా అమ్మవారి యొక్క యంత్రము కూడా, చిన్న యంత్రం ఉంటుంది, లక్ష్మీ కుబేర యంత్రం, పాకెట్ యంత్రం ఉంటుంది, అది కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మహాశివరాత్రి రోజున అంగరంగ వైభవంగా యాగం చేసుకుందాము. అందరూ కూడా ఆ యాగంలో తరించండి. ఆ యొక్క శివుణ్ణి చక్కగా స్మరించుకోండి. శివుణ్ణి ప్రతిరోజు పూజ చేస్తే మహాశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరే చెప్తారు మీకు ఎవరెవరికి ప్రయోజనాలు జరిగాయో అవన్నీ కూడా మీ రివ్యూస్ నా యొక్క వెబ్సైట్లో మీరు రాయొచ్చు. మీకు ఎంత లాభం కలిగింది, ఏం కథ అని చెప్పి ఆ విషయాలను కూడా మీ రివ్యూస్ రాయండి, మీ ఫోటో పెట్టండి. ఎందుకోసం అంటే మంచి మనకు ఒకటి జరిగింది అనుకోండి, 10 మందికి చెప్తే ఆ 10 మందికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనము మంచి మాత్రం 10 మందికి చెప్పాం. మనకి ఏదైనా చెడు జరిగితే మాత్రం అందరికి ఫోన్ చేసి మరీ చెప్తాం, కానీ మంచి చెప్పాం. మంచి పెంచండి, మంచి పంచండి. ఎందుకోసం అంటే అందరికీ మేలు జరగాలి కదా. సో ఎవరెవరు ఇప్పటి వరకు శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని వాళ్ళ జీవితంలో బాగుపడ్డారో వారందరూ కూడా అందరికీ తెలియజేయండి రివ్యూస్ రాసి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.